రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాజకీయాల్లో అప్పుడప్పుడు అణు విస్ఫోటాలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అటువంటి విస్ఫోటనం జరిగినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు 59 మంది ఎమ్మెల్యేలు, 80కి 59 మంది ఎమ్మెల్యేలు అంటే మోర్ దాన్ 2/3 వెస్ట్ బెంగాల్ స్పీకర్కి ఓ లెటర్ సమర్పించారట. మాదే నిజమైనటువంటి టిఎంసి, సో కాబట్టి మా లెజిస్లేటివ్ పార్టీని గుర్తించండి అని. చూడండి ఎలా పరిణామాలు వస్తున్నాయంటే, అట్లానే మెజారిటీ ఎంపీస్ కూడా తిరుగుబాటు చేశారట. ఒక్క నెలలో జరిగినటువంటి మార్పు ఇది. నెల రోజుల క్రితం ఒకసారి ఊహించుకోండి, మమతా బెనర్జీ అంటే కనుసైగ చేస్తే బెంగాల్ మొత్తం కదిలేది. పోలీసుల దగ్గర నుంచి పార్టీలో సీనియర్ నాయకులను దగ్గర ఎవ్వరూ కూడా ఆవిడ నుంచి తప్పించుకోలేరు. ఆ స్థితి నుంచి ఇవాళ ఒక దయనీయమైన స్థితి. ఆవిడ ధర్నా చేస్తే ఎమ్మెల్యేలు అటెండ్ కారు. ఎందుకనిది ఒకసారి ఏం జరిగిందో కూడా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మే 6వ తేదీ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన వెంటనే మే 6వ తేదీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టారు 80 మందితోటి. మమతా బెనర్జీ ఎన్నిక కాలేదు. సో జరిగింది ఏంటంటే, సరే అది జరిగింది బాగానే. మే 9వ తేదీ దగ్గర నుంచి అసలు మొదలైందండి కథ. అభిషేక్ బెనర్జీ వెస్ట్ బెంగాల్ స్పీకర్కి టిఎంసి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా శోభన్ దేవ్ చటోపాధ్యాయను పెడుతున్నామని లెటర్ రాశాడు. ఇది సహజంగా జరిగేది. ఏ రాజకీయ పార్టీకైనా ఆ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ని ఎన్నుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు రిటాబ్రతా బెనర్జీ, సందీపన్ సాహా, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మా సంతకాలు ఫోర్జరీ చేసి మీకు సమర్పించారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైంది కథ. మేము అసలు సంతకమే చేయకపోతే మా 80 మంది సంతకాలు పెట్టినట్టుగా లెటర్ ఇవ్వటం అనేది మొదలైంది కదా. దానికి స్పీకరు సిఐడిని అపాయింట్ చేసి సిఐడిని ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. అభిషేక్ బెనర్జీకి నోటీస్ పంపించారు. అదే తిరుగుబాటు అక్కడ నుంచి మొదలైంది. తిరుగుబాటు పోయిన ఆదివారం మీటింగ్ పెడితే మమతా బెనర్జీ 80కి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. కేవలం 20. అదే మంగళవారం నిన్న జూన్ 2 ధర్నాకు పిలిపిస్తే 80 మంది ఎమ్మెల్యేలకి కేవలం 8 మంది అటెండ్ అయ్యారు. ఆ 20 కూడా ఫిగర్ ఇప్పుడు 8కే వచ్చింది. మొత్తం 42, 29 మంది లోక్సభ సభ్యులు, ఇంకొక 13 రాజ్యసభ సభ్యులు ఉంటే 42 టిఎంసికి ఎంపీలు ఉంటే కేవలం 4 అటెండ్ అయ్యారు. ఆస్థాన విద్వాంసు డెరెక్ ఒరియన్, కళ్యాణ్ బెనర్జీ, ఇంకా ఎవరో ఇద్దరు. దీనికి కొనసాగింపుగా మరి ఈరోజు 59 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి లెటర్ ఇచ్చారు. ఇదండి నెల రోజుల్లో ఎందుకు జరిగింది ఇట్లా ఒకసారి ఆలోచించుకుందాం. నెల రోజుల్లోనే ఇంత 80 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఎందుకు వచ్చింది అంటే, పబ్లిక్లో అసలు క్షేత్రస్థాయిలో టిఎంసి నాయకుల మీదున్న కోపం అంతా ఇంత కాదు. అభిషేక్ బెనర్జీ బయటకు వచ్చి ఎవరినో పరామర్శించడానికి వస్తే కోడిగుడ్లు, చెప్పులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. ఇదేదో ఎవరో కావాలని చేయించింది కాదు, పబ్లిక్లో కనపడుతున్న యాంగర్ అది. కళ్యాణ్ బెనర్జీ మీద రాళ్ళు వేసుకున్నారని ఆయన చెప్తున్నాడు. మరి వాళ్ళే కాదండి, అసలు కట్మనీ సిండికేట్లో వాళ్ళని,
అట్లానే సీనియర్ నాయకుల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు ఎడా పెడా కూడా పబ్లిక్లో విపరీతంగా మాట్లాడటం మొదలుపెట్టారు, హేళన చేయటం మొదలుపెట్టారు. సో ఇది ఎమ్మెల్యేలని ఎంపీలని ఆందోళనకు గురి చేసింది. ఇంకా ఏమాత్రం మమతా బెనర్జీ వైపు ఉన్నట్టయితే మనల్ని అసలు మనం క్షేత్రస్థాయిలో తిరిగే పరిస్థితి కూడా లేదు అనేటువంటి భావనకి ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు. దీనికి తోడు అధికారంలో ఉన్నప్పుడు బైపో, ఆవిడ మేనల్లుడు బైపో అంటారు, ఆయన జరిపినటువంటి అకృత్యాలు, అహంకారపూరితంగా వీళ్ళతో ప్రవర్తించిన తీరు అసలు ఒకటి కాదు, అవన్నీ కూడా తోడైపోయి ఇవాళ ఉవ్వెత్తున ఒక తిరుగుబాటులాగా వచ్చింది. లేకపోతే ఒక్క నెలలో ఇంత మార్పు ఎట్లా వస్తుందండి? విశేషం ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఒకటి, స్పీకర్కి లెటర్ రాయటమే కాదు, మెజారిటీ ఎమ్మెల్యేలు మెజారిటీ ఎంపీలు ఉండేటట్టయితే ఈ పార్టీ మాది అని చెప్పి ఈ మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి ఎలక్షన్ కమిటీకి కూడా అప్పీల్ చేసుకోవచ్చు. సహజంగా ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటువైపు మెజారిటీ ఉంటే వాళ్ళ వైపే మొగ్గుంటుంది ఎలక్షన్ కమిషన్ కూడా. మీరు అనొచ్చు ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీసు అవన్నీ లెక్కలో తీసుకుంటారు, కానీ ప్రధానంగా దీనికే మొగ్గు చూపుతారు. అందులో ఒకరిద్దరు కాదు కదా, 59 అంటే మోర్ దాన్ 2/3 ఎమ్మెల్యేస్. ఈవెన్ ఎంపీలు కూడా అలానే వచ్చేటట్టు ఉన్నారట. సో అంటే అర్థం ఏంటి? రెండు ఆకులు వీళ్ళకు వస్తాయి, పార్టీ వీళ్ళ చేతులకు వస్తుంది. మమతా బెనర్జీ అవుట్ సైడ్ టిఎంసి అయిపోతుంది. అంటే టిఎంసి నుంచి మమతా బెనర్జీని గెంటి వేసినట్టు అవుతుంది, అవుట్ అనమాట, గెంటి వేసినట్టు అవుతుంది. ఏ ఎలక్షన్ కమిషన్ని ఇబ్బందులు పెట్టిందో, తీవ్ర ఆరోపణలు చేసిందో, కోర్టులకు వెళ్ళిందో అదే ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇవాళ మమత నుదిటి తుది రాతను రాయబోతున్నాడు, తలరాతను రాయబోతున్నాడు. విధి వైచిత్ర్యం అంటే ఇదే. కాబట్టి ఇప్పుడు జరగబోయి అంటే బెంగాల్ రాజకీయాల్లో దీనివల్ల పెద్ద మార్పులు రావండి. ఎందుకంటే బెంగాల్లో ఇప్పటికే 200కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి. కాబట్టి వీళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళకి పోయినదేం లేదు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ యొక్క ఆలోచన అయితే తృణమూల్ వాళ్ళని చేర్చుకోకూడదనే దీంట్లోనే ఉన్నారు. కాబట్టి ఏక్నాథ్ షిండే దాన్ని దీనికి పోల్చడానికి లేదండి. దానివల్ల ప్రభుత్వం మారింది, ఇది అట్లా కాదు. రెండోది, ఇది అది చానాలు పట్టింది, ఇది ఒక్క నెలలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి మార్పు. నెల రోజుల క్రితం చక్రం తిప్పిన మమత ఇప్పుడు అసహాయురాలుగా, నిస్సహాయురాలుగా మిగిలిపోయింది. దట్ ఈస్ పాలిటిక్స్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.